మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేయండి. కొంతమంది కుటుంబాలలోని పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఎంతో ఆశపడతారు. కానీ ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే డబ్బు సంపాదించలేకపోవటం, లేదా సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవకపోవటం, ఇలా డబ్బుతో ఒక సమస్య అని చెప్పలేం కదా. మరి ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఏదైనా బుధవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకునే పరిష్కారం చేశారంటే మీకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రావని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో ఏ కార్యాన్ని ప్రారంభించే ముందైనా ప్రధానంగా పూజించేది వినాయకుడినే. శుభకార్యమైన అశుభకార్య సందర్భమైన ముందుగా విఘ్నేశ్వరునే పూజిస్తారు. ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటం కోసం. గణపతి పూజ లేనిదే ఏ పని పూర్తి కాదు. మరి ఇటువంటి గణపతిని పూజిస్తే మీకు ఉండే ఆటంకాలు సమస్యలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. వినాయకుడికి ఏ విధంగా పూజిస్తే సమస్యలు తొలగుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. వినాయకుడికి ప్రీతికరమైన రోజుగా బుధవారాన్ని చెప్పుకుంటున్నాం కదా. కనుక బుధవారం నాడు ఈ పరిష్కారాన్ని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ముందుగా బుధవారం నాడు శుచిగా తలస్నానం చేసిన తరువాతే ఈ పరిష్కారాన్ని చేయాలి. ఈ స్నానం చేసే ముందు పసుపు ముద్దను ముఖానికి రాసుకొని తరువాత తలస్నానం చేయాలి. గణేశుడికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించుకోవాలి. గరికను సమర్పించే వీలు లేని వారు పువ్వులను అయినా సమర్పించవచ్చు. ఇలా గరికను కానీ పుష్పాలను కానీ సమర్పించుకుంటూ వినాయకుడిని పూజించిన తరువాత చక్కగా ఒక మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి దీపం వెలిగించి ఒక పావు గంట పాటు దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. ఆ దీపం దగ్గర కూర్చొని మీకు ఉన్న సమస్యలన్నిటినీ విఘ్నేశ్వరుడికి విన్నవించుకోవాలి. సాధారణంగా కొబ్బరి నూనెను తలకు రాసుకోవడానికో లేదా కాళ్లకు రాసుకోవడానికో లేదా వేరే దానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇలా ఇంట్లో వినియోగించే నూనెను దీపారాధనకు వాడకూడదు. దీపారాధనకు నూనెను ప్రత్యేకంగా వేరుగా ఉంచుకోవాలి. ఇంట్లో నిత్యావసరాలకు వాడే నూనెతో దీపారాధన చేయకూడదు. దీపారాధన చేసేందుకు ప్రత్యేకంగా మీరు గానగ పట్టించుకొని ఒక శుభ్రమైన డబ్బాలో పోసుకొని ప్రత్యేకంగా ఉంచుకోవాలి. ఇలా దీపారాధన చేయటం పూర్తయిన తరువాత చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినా చాలు. ఆ విఘ్నేశ్వరుడు మీ కష్టాలన్నిటినీ తీర్చేస్తాడు. కనుక మీరు కూడా ఏమైనా సమస్యలుంటే బాధపడకుండా ఈ బుధవారం నాడు ఈ పరిష్కారాన్ని పాటించి అద్భుతమైన ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.